హాయ్ గాయ్స్, సో ఈరోజు అయితే బీదర్ ఫోర్ట్ పోతున్నా. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 12 అవుతుంది టైము. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ అది ఎట్లుంది అంట అని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ చూపిస్తా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. సో ఫైనల్లీ బీదర్ ఫోర్ట్ అయితే వచ్చేసిన గాయ్స్. కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే మన తెలంగాణ దాటి బయట స్టేట్కి వచ్చేసిన అని. అంటే నేను ఇప్పటి వరకు మన తెలంగాణ దాటి బయటికి ఎక్కడికి పోలేదు, అట్లీస్ట్ ఆంధ్ర కూడా పోలేదు. కాకపోతే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు చూడడానికి. ఫోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ ఫోర్ట్ అయితే 15th సెంచరీలో నిర్మించారు. హైట్ వచ్చేసి 2200 ఫీట్స్ ఉంటుందంట. లోపల చాలా పెద్దగా ఉందంట. ఇంకా ఫోర్ట్ చాలా అద్భుతంగా ఉంటుందంట. లోపలికి వెళ్ళి ఆ విజువల్స్ అన్నీ చూపిస్తా మీకు. లోపలికి రావడానికి మీకు ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు. టైమింగ్స్ వచ్చేసి డైలీ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా, వెళ్ళి చెక్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్ గూగుల్లో బీదర్ ఫోర్ట్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. లోపలికి రాగానే అంటే ఇందాక విజువల్స్ చూసారు కదా మీరు, ఆ గేట్ నుంచి లోపలికి రాగానే అసలు ఏమన్నుంది ఆ లొకేషన్ మాత్రం మస్తు ఉంది. ఫోర్ట్ అయితే చాలామంది పబ్లిక్ వస్తున్నారు. అంటే మీకు ఒక వింటేజ్ వైబింగ్ వస్తుంది ఈ ఫోర్ట్లో మాత్రము. అండ్ ఫోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. లోపలికి వస్తున్న కొద్దీ ఇంకా ఉంది. సో ఇంకా చాలా తిరిగేది ఉంది. మనము అవన్నీ లొకేషన్స్ చూపిస్తా. ఇక్కడ నిల్చొని ఒలిరితే రీసౌండ్ వస్తుంది. అంటే మనం గోల్కొండల కింద గేట్ కాడ నిల్చొని ఒలిరితే పైన కింద వస్తుంది అంటారు కదా, అట్లా అందరు వచ్చి ఒలురుతారు. అందుకే నేను కూడా ఒకసారి ట్రై చేసిన. ఇదేదో పెద్ద జైల్ లాగా ఉంది, హజార్ కోత్రి అంట. అంటే నాకు కూడా తెలియదు ఏంటో, కాకపోతే ఒక పెద్ద జైల్ లాగా ఉంది. చూడండి చుట్టూ మొత్తము. వాటన్నిటికీ లాక్స్ వేసేసిర్రు. ఇందులో మొత్తం ఆ జమానాలో యూజ్ చేసిన గన్స్, కత్తులు, స్టోన్స్, టైల్స్, విగ్రహాలు అవన్నీ భద్రపరిచిర్రు. వాటిని ముట్టుకోవడానికి ఛాన్స్ లేదు, కాకపోతే గ్లాసులలో భద్రపరిచిండు. నేను లోపలికి వచ్చి ఒక 2 నుంచి 3 hours అవుతుండొచ్చు. దగ్గర ఒక 40 నుంచి 50 ఏరోప్లేన్స్ పోయినాయి. కింది నుంచి పోతున్నాయి, చాలా కింది నుంచి. ఇక్కడ దగ్గరలోనే ఉందంట బీదర్ ఎయిర్పోర్ట్. గూగుల్లో చెక్ చేస్తే 8 kilometers వస్తుంది. దూబ్ అవుతుంది బ్రో. క్యాంటీన్ గుట్టంగా ఉందంట, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం క్యాంటీన్లో. ఎస్ఎఫ్సి క్యాంటీన్, కేఎఫ్సి క్యాంటీన్ కాదు, ఎస్ఎఫ్సి క్యాంటీన్.
ఎగ్ పఫ్స్, చికెన్ రోల్స్, ఎగ్ రోల్స్, కేక్స్, ఇంకా బర్గర్స్, పిజ్జాలు, జ్యూస్లు, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, ఇలాంటి స్నాక్స్ ఉన్నాయి. నేనైతే ఒక ఎగ్ పఫ్, చికెన్ రోల్ అండ్ బటర్ స్కాచ్ కేక్ తీసుకున్నా అండ్ ఎగ్ వాటర్ బాటిల్ చోటా. పఫ్స్, రోల్స్ అయితే టేస్ట్ బాగున్నాయి. ఈ ఫోర్ట్ అయితే సేమ్ గోల్కొండ ఫోర్ట్ లాగానే అనిపిస్తుంది, లోపల లొకేషన్, ఆ కన్స్ట్రక్షన్ మొత్తము. కాకపోతే గోల్కొండ కోట అంత పెద్ద కూడా లేదు, కొంచెం చిన్నగా ఉంది. కాకపోతే లొకేషన్స్ మాత్రం బాగున్నాయి, పీస్ఫుల్గా ఉంది. నాకు టైం సరిపోలేదు కానీ బీదర్లో ఇంకోటి జర్నీ నరసింహస్వామి టెంపుల్ అని ఒకటి ఉంది, వాటర్ థీమ్ టెంపుల్. అది నేను వీడియోలు తీసుకోవడానికే టైం అయిపోయింది, 5 అవుతుంది ఆల్రెడీ. టెంపుల్ కూడా 5 o'clock క్లోజ్. సో ఒకవేళ మీరు బీదర్ ఫోర్ట్ వస్తే టెంపుల్ కూడా విజిట్ చేయండి, టెంపుల్ బాగుంటుందంట. టెంపుల్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గాయ్స్. వీడియో నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా ఎవరన్నా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.